నమస్తే. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం. పరిస్థితులు సహకరించట్లా. వయసు కూడా మీద పడుతుంది. బోల్డంత టెక్నాలజీ ఉంది. ఐయుఐలు, ఐవీఎఫ్లు. లెట్స్ ట్రై అనుకోవడంలో తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఐయుఐ, ఐవీఎఫ్ ఇవన్నీ వరాలు. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా జెన్యూన్గా ప్రెగ్నెన్సీ కన్సర్న్స్ ఉన్న వాళ్ళకి. మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన బేసిక్స్ ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుంటే, డి వైటమిన్ని మనం, D3ని మనం కాల్షియంకి, స్ట్రాంగ్ బోన్స్కి యాక్టివేట్ చేసుకుంటాం. కానీ దెర్ ఇస్ అ గ్రేట్ డీల్ ఆఫ్ సైన్స్ టు దిస్. డి వైటమిన్ రిసెప్టార్స్ యూటరస్లో, ఓవరీస్లో, ప్లెసెంటాలో కూడా ఉంటాయి. ఇది వైటమిన్ లాగా కాకుండా హార్మోన్ లాగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే. అట్లాగే ప్రొలాక్టిన్ హార్మోన్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, మనకి మిగిలిన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఇన్సులిన్ ఇష్యూస్, పీసీఓఎస్ ఇష్యూస్ లాంటివి ఉన్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది, అవసరానికి మించి. సో ఇలాంటివన్నీ రీసెట్ చేసుకోవడం అనేది నేచర్కి క్లోజ్గా మనం చేసుకోగలిగితే ఎంతో ఫాస్ట్గా రీసెట్ అవడంతో పాటు సస్టైనబుల్గా రీసెట్ అవుతాయి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ రీసెట్ అవుతాయి. దీంతో పాటు మిగిలిన ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ వీడియో సిరీస్ చేస్తున్నాను. ఆ చిన్న చిన్న కరెక్షన్స్తోనే మన 12 వారాల ప్రోగ్రామ్స్లో చాలామంది నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి టర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోస్ చెక్ చేసి ఈ కరెక్షన్స్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.